సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు మనం ఇప్పుడు మా ఫ్రెండ్ బాలకృష్ణ వాళ్ళ విల్లాస్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా రోజులు అయితే కలవక మా బాలకృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని. సో ఇంకా అక్కడ కలిసి పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేసి ఇక్కడ ఇంటికి వచ్చి బాత్ చేసి మనమైతే ఇల్లు అయితే క్లీన్ చేయాలి. సో ఇల్లు అయితే చాలా రోజులు అయితే 2 months అయితే క్లీన్ చేయక. సో ఇప్పుడు క్లీన్ చేసి సో రేపు నుంచి అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం హైదరాబాద్కి. చలో వెళ్దాం. ఏమైంది ఫ్రెండ్స్, నైట్ దగ్గర పెట్టిందా? నాకు చాలా హాయిగా ఉంది. ఎక్కడైతే వెళ్ళాలో పడేడి వస్తుంది. బాలా ఎక్కడ ఇక్కడ మంచి షాట్లు వస్తాయి చూడు. ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఆ గ్రౌండ్ గుడి కూడా ఉంటుంది, పెద్ద గుడి బాబు. ఈ రోడ్ల నుంచి వచ్చి అమ్మ చప్పకా నుంచి వచ్చి వాడేం వెళ్ళిపోతాడు. రా స్టార్ట్. వీడియో. సో గైస్, మనం ప్రజెంట్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం. అంతే ఉన్నాం. నేను బైక్ లేపు పోయి కాళ్ళ మధ్యలో నుంచి దిగుతా. చెట్లు పెట్టు, బ్యాక్ సీట్ చేస్తా. పెట్టుకో, గట్టిగా పెట్టండి. నువ్వు కింద చూపి. అరే వాటర్లో అదా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మేము పూల్ నుంచి వచ్చేసాం. సో పూల్ నుంచి వచ్చేసరికి ఆ పని ఈ పని అని చెప్పి చాలా లేట్ అయింది. సో హరి ఫ్రెష్ అప్ అయ్యాడు. సో టైం వచ్చేసరికి అరౌండ్ 2:30 అయితే అవుతుంది. హరి రాగానే మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, చపాతీ అండ్ ఎగ్ బుజ్జి కర్రీ అయితే చేసుకుంటున్నాం. సో ఎలా మేకింగ్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. సో చపాతీ పిండి అయితే లేదు. సో అందుకనే మనం జొన్న రొట్టె పిండి అయితే మనోడు కలుపుతున్నాడు. సో చపాతీ పిండి అయితే ఆఫే ఉంది, సో సరిపోదు. సో అందుకని చెప్పేసి మనమైతే జొన్న రొట్టె అయితే ఇంకా కలుపుకుంటున్నాం. సో విత్ ఎగ్ బుజ్జి కర్రీ. సూపర్ వచ్చా, సూపర్. ఏమైంది మను, డల్గా ఉన్నావు? అంటే ఆల్రెడీ టైం 3 అవుతుంది. డిన్నర్ చేద్దామంటే అయినట్లేదు. మరి చపాతీ పిండి కలపచ్చు కదా పండు. చపాతీ పిండి కొంచెం ఉంది రాము, జొన్న రొట్టె చెప్తాం. రేనికి జోకులు ఉందండి. జొన్న రొట్టె పిండి కలపడం అంటే చాలా కష్టం. అసలు ఇది రావు చక్కగా చేయడం కూడా. పేషెన్స్ ఉండాలి. జొన్న రొట్టె నాకు తెలిసి అది మరి గుడ్డు పగలు కొట్టరా ఫస్ట్ చిన్నగా. గుడ్డు పగలు కొట్టేది అప్పుడే. గైస్ చూస్తున్నారు కదా,
సో మా కాడైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయిపోయింది. సో గోధుమ పిండి అయితే అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసి సగమే ఉందన్నమాట. సో మనోడు జొన్న రొట్టె పిండి అంటుంది స్ట్రాంగ్ అంటున్నాడు. మరి జొన్న రొట్టె తినండి, చుట్టుపక్కకి వెళ్ళండి. సో జొన్న రొట్టె పిండి కలిపి సో విత్ ఎగ్ బుజ్జి కర్రీతో అయితే ఎగ్ బుజ్జి కాదండి, మంట వీళ్ళు అంతా పాష్ చేస్తుండే ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎగ్ ఫ్రై కదా చేసేది. మరి గుండు గులాబీ ఎగ్ బుజ్జి దాన్ని మళ్ళీ హైదరాబాద్లో ఉంటుండే మెట్టనా. ఫ్రెండ్స్ మీరే ఫైనల్గా చూడండి, అది ఎగ్ ఫ్రై ఎగ్ బుజ్జి కామెంట్స్లో చెప్పండి. అది ఎగ్ బుజ్జి మేము చేస్తాం కదా, చూడండి అది ఎగ్ ఫ్రై చూడండి. సో ఒక అమ్మ లేకపోతే ఇంత కష్టమా అన్నది చాలా ఈజీ. సో చూస్తున్నా కదా చాలా ఈజీ అంటున్నాడు. సో ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం. సో అది మీకు చూపిలో బ్లాక్ తీయడానికి కుదరలేదు నా ఇంట్లో. సో ఐఫోన్ స్టోరేజ్ కూడా అయిపోయింది. సో మొత్తం అయితే రీఫ్రెష్ చేసి మొత్తం అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాం. సో ఒక అమ్మ లేకపోతే ఎంత కష్టంగా ఉండిద్దో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలిసింది మా బాధలు ఎంత ఉంటాయో. సో చూస్తున్నా కదా ఈజీ అంటున్నాడు. మరి ఈజీ బ్రో, మరి ఇప్పుడు జొన్న రొట్టె పిండి కలపడం కూడా ఈజీయే కదా బ్రో నీకు? చాలా కష్టం బ్రో ఇది. చూస్తున్నా కదా చాలా కష్టం అంటున్నాడు. సో మీకు కూడా అర్థమై ఉంటుంది అసలు ఏం చెప్తున్నారు బ్రో. బ్రో మా అమ్మమ్మని అడిగి తీసుకుంటున్నాను నేను ఎట్లా చేయాలి. కొట్టు 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 గట్టి కొట్టాలి. చాలా మరి అంతలోకి నీళ్ళు పోయిటు. అరే అంతలోకి వాడు కర్రీ చేస్తారా? టమాటాలు ఒక 3 మంచి పచ్చిది ఇరిగింది జాగ్రత్త. మగ్గిపోయిన ఇప్పుడు వేసుకుందాం. మగ్గిపోయిన ఇప్పుడు వేద్దాం. పండు లోపల పెట్టాలి. అదిగో నువ్వు అన్ని వేసి లాగ్ అవుతుంది. మరి ఇప్పుడు ఎంతసేపు అవుతుందిరా మిషన్ ఇప్పుడు వేస్తే మధ్యలో మీరు ఆపేరైంది ఏమన్నా కింద చపాతీ పిండి వేసుకుంటాం. చపాతీ పిండి ప్యాకెట్కి అది ఆవురా. ఇక మాడిపోతుందా? నువ్వే కదరా హైలో ఒకటి మంది. ఏమో మరి ఒకసారి టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉండిద్దో. మనోడు అసలు ఇంతలా కష్టపడుతున్నాడు అసలు జొన్న రొట్టెలు ఒక్కటి చేయడానికి. ఇప్పుడు దాకా ఒకటే అయింది. పండు అసలు ఎలా ఉంది నీ జొన్న రొట్టె కొడుతుంటే? అసలు చూసుకోవచ్చు. ఇంకా వాడు ఏమన్నాడు ఎక్స్ప్రెషన్స్ మీట్ కూడా. ఎగ్ బుజ్జి కర్రీ కూడా చేసుకుంటున్నాం. అసలు ఆ కర్రీ కూడా ఎలా అసలు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తాం మీకు కూడా చూపిస్తా. అసలు ఈ జొన్న రొట్టె ఒక్కటి కావడానికే మాకు మంట పడుతుంది కింద నుంచి పైదాకా. నీ అమ్మ ఇదేంద్రా, ఏం చేస్తాం వచ్చిరా నీ వంటకం. జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి టైంలోనే. తిప్పిరాపురా ఒక్క నిమిషం తిప్పుతావు. చూసారా ఫ్రెండ్స్, చెమటలుగా ఆరిపోతున్నాయి. ఒక్కడు పని చేయడు. నేనే రుద్దుకోవాలి చపాతీలు, నేనే కాల్చుకోవాలి, నేనే వేయాలి, ఎగ్ కర్రీ చేయాలి. చెమటలుగా ఆరిపోతున్నాయి. వాడే సినిమాలు చూస్తుండు, వీడేమో ఏం చేయట్లేదు. ఇక్కడ పులుసు కారిపోతుంది, బట్టలు మిషన్లో ఉన్నాయి ఆరేయాలి, ఇల్లు తుడిచి ఊడ్చాం. సాల్ట్ ఆయిల్ నీకు వస్తుంది చూడు, బయట ఆయిల్ వేడి 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 జొన్న రొట్టెలు, వేడి వేడి ఎగ్ ఫ్రై, చల్ల చల్లని పెరుగు, చల్ల చల్లని థమ్స్ అప్. అంటే టైం చూసుకున్నట్టయితే ఇందాక 2:30 అయితే ఉంది. సో ఇప్పుడు 4:30 అవుతుంది. సో చాలా టైం అయితే అయిపోయింది. సో చాలా లేట్ అయితే అయిపోతుంది. సో ప్లేట్లు తీసుకొని అయితే ఇంకా
తినబోతున్నాం. దాదాపు